అందిన వార్త ఏపీ రాష్ట్రంలో పింఛన్లపైన గుడ్ న్యూస్ అనమాట. మే నెల పింఛన్లు కొత్తవి సీఎం చంద్రబాబు నాయుడు సంచలనం అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న పెన్షన్లు కొనసాగించడం లేక అనర్హులను ఎరివేత ప్రక్రియ మాత్రమే కొనసాగుతుందంటున్నారు. ఇక కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వడం లేదు. దీనిపైన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొత్త పెన్షన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ నుంచి అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా వితంతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఇప్పటికే కొత్త పెన్షన్లు అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం వితంతు పెన్షన్లు అర్హులకు దాదాపు 1.53 లక్షల మంది ఉన్నారనమాట. వీరందరికీ 4,000 చొప్పున పెన్షన్ ఇస్తే నెలకు ప్రభుత్వం పైన 60 కోట్ల భారం పడుతుందని అంచనా. దీంతో ముందుగా వితంతువులకు ఈ పెన్షన్ ఇచ్చి ఆ తర్వాత దశల వారీగా మిగిలిన కేటగిరీ వారికి జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అధికారులు కూడా త్వరలోనే ఆదేశాలు అయితే జారీ చేయనున్నారన్నమాట. వితంతుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా 1,00,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 6.5 లక్షల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ అయితే ఇస్తుంది. వీరిలో 1,00,000 మంది వరకు అనర్హులుగా ఉన్నారని వైద్యాధికారులు తేల్చారనమాట. వీరిలో తొలగించిన కొత్తగా అర్హులకు ఇచ్చేటువంటి విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అలాగే మిగిలిన కేటగిరీ వారికి కూడా పెన్షన్ మంజూరుకు అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కొత్త పెన్షన్ల జారీ ప్రారంభిస్తే 10 లక్షల మందికి వరకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉందని, వీరికి నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్ల వరకు భరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు అనమాట. సో ఇక మే నెలకు సంబంధించి 1 తారీఖున ఆదివారం కాకపోతే అదే రోజు ఇస్తారు, లేదంటే అంతకంటే ముందు ఏప్రిల్ నెల చివరి వారంలో ముందు రోజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి.